కాకినాడ జిల్లా సామర్లకోట నుంచి ఇద్దరు యువకులు సైకిల్పై హిమాలయ క్షేత్రాలకు చెందిన చార్ధామ్కు చేపట్టిన సాహసయాత్రను కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు గురువారం ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను ప్రకటించాలని కోరుతూ యాత్రను చేపట్టినట్లు పత్ర శ్రీనివాస్ అనే యువకుడు తెలిపారు. గతంలో సామర్లకోట నుంచి తిరుపతి వరకు ఒక చిన్నారి ఆరోగ్య ఫండింగ్ కోసం శ్రీనివాస్ సైకిల్ యాత్ర చేశారు. ప్రస్తుతం నేపాల్ వరకు యాత్రను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సామర్లకోటకు చెందిన బత్ర శ్రీనివాస్, కె సాయిరాం నాయుడు అనే ఇద్దరు యువకులు సాహసయాత్ర చేపట్టడం అభినందనీయమని డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అభినందించారు. సామర్లకోట ప్రసాద్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సైకిల్ యాత్ర బాబు ప్రారంభించారు. జనసేన నేతలు సాయిబాబు, సరోజ్ వాసు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. చంద్రాపురం నియోజకవర్గంలో సామర్లకోట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు చార్ధామ్ యాత్రకి సైకిల్ మీద వెళ్ళడానికి నిర్ణయించుకుని ఈరోజు బ్రహ్మాండమైన ఒక సాహస యాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా సాయినాయుడు అనేటువంటి యువకుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికుడు, అలాగే గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక వార్డు కౌన్సిలర్గా కూడా పోటీ చేయడం జరిగింది. అలాగే సామర్లకోటకు సంబంధించినటువంటి మరో యువకుడు శ్రీను పాలిటెక్నిక్ పూర్తి చేసుకుని మరి ఒక స్ఫూర్తితో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో చార్ధామ్ యాత్ర సైకిల్ మీద చేయాలని నిర్ణయించుకోవడం చాలా సంతోషం. ఏదేమైనా యువకులు మరి కొంతమంది యువకులకు స్ఫూర్తిగా నిలవడానికి ఈ కార్యక్రమం తీసుకున్నారు. సుమారు ఇది సైకిల్ యాత్ర అనేటటువంటిది మరియు నాకు తెలుసుండగా మన ఏరియాలో ఎవరు కూడా ఇంత దూరమైనటువంటి సైకిల్ యాత్ర చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఏమైనా యాత్ర విజయవంతంగా సుఖవంతమై తిరిగి క్షేమంగా మళ్ళీ సామర్లకోట చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ పేరు? నా పేరు ట్రావెల్ సీన్ అండి. మీరు నేటు? సామర్లకోట చిన్న విధి బంగారం. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరు? ఇప్పుడైతే నేను ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎంఏ డిఎంఏ టైప్ ఉన్న పిల్లలందరికీ సపోర్ట్ చేసి వాళ్ళకి ఎంతో మెడికల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నేను రిక్వెస్టింగ్గా ఈ సైకిల్ యాత్ర అయితే స్టార్ట్ చేశాను. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఇక్కడ నుంచి మొత్తం నేపాల్ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్, అలా అరుణాచల్ ప్రదేశ్ 7 స్టేట్స్ అన్నీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అయితే రీచ్ అవుతామని చెప్పి అనుకుంటున్నాను. మొత్తం ఎన్ని స్టేట్లు? అంటే స్టేట్స్ అంటే ఇంకా లెక్కలేదు సార్. మేము చేసే కొద్దీ అలా అలా జరుగుతాను. ఓకే, ఏంటి మీ గోల్ ఏంటి? ఎస్ఎంఏ డిఎంఏ అన్న టైప్ పిల్లలందరికీ గవర్నమెంట్ రెస్పాన్స్ రావాలని చెప్పి మాకు